మొన్న జీడిపి 6.6 వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ దాన్ని రైజ్ చేసింది. FY25 టార్గెట్ మార్చింది, 7% వస్తుందని ఫ్రమ్ 6.6. లాస్ట్ ఇయర్ ఎకానమీ కూడా బాగా పెరిగింది, 8.2%. ఇదే క్వార్టర్కి, లాస్ట్ ఇయర్ క్వార్టర్లో, ఫస్ట్ క్వార్టర్. ద మూమెంటం కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ ఇది. అంటే మార్కెట్లో డైనమిజం ఎక్కడ ఉంది, గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి. సో ఇట్ విల్ గ్రో ఫాస్టర్, 7% కంటే ఎక్కువ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అగ్రికల్చర్లో బాగుందని, గ్లోబల్ ట్రేడ్ ఈజ్ పికింగ్ అప్. అది ప్లస్ పాయింట్ అసలు ఇండియాకి. మనకి గ్లోబల్ ట్రేడ్ ఇదివరకు అది చాలా తక్కువ ఉండేది, అది పెరుగుతుందని. అంటే రీజన్స్ అయితే గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి, ఈజీ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రెండు పెరుగుతున్నాయి. సైజ్ ఆఫ్ ఎకానమీ విల్ డబుల్ లెస్ దెన్ 5 yearsలో, 5 years లోపలే డబుల్ అవుతుందని. ట్రేడ్ బ్యారియర్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దానికి కొంచెం క్లియరెన్స్ ఉంటే ఇంకా పెరుగుతుందని అగస్టి, వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్, ఆయన ఎక్స్పోజ్ చేశారు ఆయన ఐడియాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.